కాపాడండి 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 కాపాడండి. గుజుగుజుగా ఈత ఈ జనార్దన్ ఇంతవరకు ఓడిపోయిందే లేదు. ఖచ్చితంగా ఆ బంగారు విగ్రహం నాకు కావాలి. ఈసారి నా చేతికి అది రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నా చేతికి తప్పకుండా వస్తుంది. ఎందుకింత ఆలస్యం అయింది? అక్కడున్న పెద్ద బండరాయిని పగలగొట్టండి. లోపలికి వెళ్ళడానికి అదొక్కటే దారి. రాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది బాస్, దాన్ని వేరకొట్టడం కష్టం. సరే, ఇప్పుడు ఏం చెయ్యాలి? బాస్, అక్కడ ఒక హోల్ ఉంది చూడండి. ఆ హోల్ లోపలికి ఎవరైనా వెళ్తే ఆ లోపల లివర్ తీసి దాని లోపలికి వెళ్ళొచ్చు. ఆహా, ఎంత అద్భుతమైన తెలివి! కానీ ఈ రంధ్రం చాలా చిన్నదిగా ఉంది. చిన్నపిల్లలు మాత్రమే దానిలో నుండి దూరగలరు. రండి, ఎక్కడికైనా వెళ్ళి వెతికి చిన్న పిల్లోని తీసుకొద్దాం. మర్యాదగా మాతో పాటు రా. పరిగెత్తుకో. ఆగు ఆగు ఆగు, ఆగుతావా లేదా? మర్యాదగా తిరిగి వెళ్ళిపోండి అంకల్. ఆ పిల్లాడి చేతులు కాలు కట్టేయ్. పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. త్వరగానే, ఆ పిల్లాడు వేరే వచ్చేస్తున్నాడు. త్వరగా వెళ్ళిపోదాం. ఓ చిన్న పసివాడితో దెబ్బలు తిన్నారు. ఇదిగో చూడండి, మనం ఎవరితోనూ గొడవ పెట్టుకొని ఏ పని చేయకూడదు. బుర్రను ఉపయోగించి పని చేయండిరా. అటు చూడండి, ఇద్దరు చిన్నపిల్లలు వస్తున్నారు. నా నటనకు లొంగిపోయి నేను చెప్పినట్టు నాతో వచ్చి పని చేసి పెడతారా. ఆగండి బాబు, ఆగండి పిల్లలారా. ఎస్ అంకల్, చెప్పండి. చూడండి బాబు, మేము జంగిల్ బాయ్ అనే ఒక చిత్రాన్ని తీస్తూ ఉన్నాం. ఆ చిత్రంలో ఒక ముఖ్యమైన వేషానికి చిన్న పసివాడిని వెతుకుతూ ఉన్నాం. మీకు అలాంటి పసివాడు ఎవడైనా ఉంటే చెప్పండి. అయితే తనకు నటన బాగా తెలుసుండాలి. అయితే అంకుల్, మీ సర్చ్ ఇంతటితో అయిపోయింది. నేనే పర్ఫెక్ట్ యాక్టర్. ఈ ఊర్లో నా యాక్టింగ్ ని చూశారంటే అందరూ వేలు మీద ఏలు పెట్టుకుని ఏమంటారో తెలుసా? వీడు పెద్దోడైతే పెద్ద సూపర్ స్టార్ గా అవుతాడంటారు. అయితే కాస్త నటించి చూపించగలవా? ఓకే అంకుల్, నేను రెడీ. ఇప్పుడు నువ్వేం చేసావు బాబు? చేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అని అంటారు. ఇమోషన్స్ లేకుండా యాక్టింగే ఉండదు కదా. ఇప్పుడు మీరే చూశారుగా, ఒక్కొక్క క్షణంకి నా ఇమోషన్స్ నేను ఎలా అందంగా చేంజ్ చేశాను. నవ్వుతూ అరిచాను, అరుస్తూ ఏడ్చేశాను. ఇప్పుడు చెప్పండి, నేను పర్ఫెక్ట్ యాక్టరేగా? అరేరే, అదరగొట్టావు బాబు. నా చిత్రానికి నువ్వే. రా వెళ్దాం, కొన్ని సన్నివేశాలు తీసి చూద్దాం. నువ్వే ఆ అబ్బాయివి. నగరం నుండి వచ్చిన నీ నేస్తంగా నీ మిత్రుడే నటించని. అది ఓ ముఖ్యమైన వేషమే. నీ మిత్రుడు నటిస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సార్. చూడండి పిల్లలారా, అన్ని చోట్ల మేము కెమెరాలను పెట్టాం. ఇప్పుడు ఆ చిన్న రంధ్రంలో నుండి మీరు లోపలికి వెళ్ళాలి. మీరు లోపలికి వెళ్ళగానే రాయి జరగడానికి లోపల ఒక సాధనం ఉంటుంది. దాన్ని మీరు కిందికి నొక్కాలి.
అలాగైతేనే ఆ బండరాయి పక్కకు జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చి ఒక అందమైన చిరునవ్వు నవ్వాలి, హలో అనాలి. నీ మంచి చిరునవ్వుగా అది ఉండాలి. చిరునవ్వు చాలా గొప్పది కదా. సరే, ఏది ఒకసారి నవ్వి చూపించు. అద్భుతం. సరే రండి, చూడండి, లోపల కూడా మేము చాలా కెమెరాలు పెట్టాం. మీరు చక్కగా నటించాలి. ఓకే అంకుల్, అర్థమైంది. ఇది చాలా ఈజీ అయిన పనే. హలో. లోపల చాలా అడవి మనుషులుంటారు. వాళ్ళందరూ నటులే. వాళ్ళ చేతికి చిక్కకూడదు. వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారంటే మీ నటన నుంచి ఓడిపోయినట్టే. అర్థమైందా? ఓకే సార్. అరే అంకుల్, హలో హలో. హాయ్. అంకుల్, లోపేదో లీవర్ ఉంటుందంటారు, కానీ నాకంటికి ఏమి కనిపించడం లేదేంటి? మనమిద్దరం తప్పిపోయామనుకుంటాను. ఇప్పుడు మనం ఎలా బయటపడాలి? అడుగు, అలా చూడు. అది అంకుల్ కి ఫోన్ చేసి ఆ లివర్ ఎక్కడుందో అడుగు. నేను అంకుల్ ఫోన్ నెంబర్ తీసుకోలేదుగా. పోనీ శివకైనా ఫోన్ చెయ్యి. హలో శివ, నువ్వు త్వరగా రా. నేను యూడి ఇరుక్కున్నాం. ఏంటి, యాక్టింగ్ ఆడిషనా? సరే సరే, డోంట్ వరీ, నేను వెంటనే వస్తాను. రేవా, ఆది అన్న యూడి ఏదో సమస్యలో ఇరుక్కున్నారు. రేవా, నాకెందుకో వీళ్ళని చూస్తుంటే వీళ్ళు షూటింగ్ కోసం వచ్చినట్టు లేదు. వాళ్ళు వేరే దేనికో ఇక్కడికి వచ్చినట్టున్నారు. శివ, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. జనార్దన్ ఇంతవరకు ఓడిపోయింది లేదు. నాకు ఆ బంగారు విగ్రహం కావాలి. జాగ్రత్తగా వినండి. ఎలాగో లోపలికెళ్ళిన ఆ పిల్లలు ఆ సాధనాన్ని లాగుతారు. అప్పుడు మీరు తుపాకులతో లోపలికెళ్ళండి. ఆ అడవి మనుషులు వస్తారు. వాళ్ళ వల్ల మనకు ఆటంకం రాకూడదు. జనార్దన్ ఇంతవరకు ఎప్పుడు ఓడిపోయిందే లేదు. ఏది ఏవైనా సరే నాకు ఆ బంగారు విగ్రహం కావాలి. ఓహో, అంటే ఇదే విషయం అన్నమాట. రేవా, వీళ్ళందరూ కలిసి ఆదిని యాక్టింగ్ అని చెప్పి మోసం చేశారు. నేను ఆదికి ఫోన్ చేస్తాను. ఆది, అసలు మీరు ఎక్కడున్నారు? శివ, నువ్వు వచ్చేసావా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. నేను ఒక పెద్ద రాయి మీద తప్పించుకుని కూర్చున్నావు. ఇక్కడ పెద్ద పెద్ద సైజులో స్పైడర్, లిజర్డ్స్ అన్ని తిరుగుతున్నాయి. శివ, నువ్వు త్వరగా రా. మేమిద్దరూ ఇక్కడ తప్పించుకోపోయి ఇరుక్కున్నాం. శివ, అదిగో అక్కడున్నారు. ఆది, యూడి. ఆది, నువ్వు ముందు అసలు ఇక్కడ ఎందుకు వచ్చావో నాకు చెప్తావా? అసలేమైంది? శివ, డైరెక్టర్ అంకుల్ జంగల్ బాయ్ మూవీలో నాకు ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. యూడికి సిటీ నుండి వచ్చిన నా ఫ్రెండ్ రోల్ ఇచ్చారు. పోతే పోయి మీ ఇద్దరికి కూడా ఒక మంచి రోల్ ఇప్పిస్తాను. సరే సరే రండి. లివర్ ని నొక్కి ఈ రాయిని ఇప్పుడు జరపాలి. నిజానికి వాళ్ళు ఫారు ఫారు ఫారు
రేవా నా డైలాగ్ వింటావా? హలో సూపర్ గా చెప్పా కదా. అది నీ బుర్రేమీ పాడైపోలేదు కదా. నీ బుర్ర పాడవడం వల్లే నువ్వు సమస్యలో ఇరుక్కున్నావు, మమ్మల్ని కూడా సమస్యలో ఇరికించావు. అది నీకోసం ఏమీ బయట ఏ డైరెక్టర్ వెయిట్ చేయడం లేదు. అంతేకాకుండా ఇదేమీ సినిమా సెట్ కాదు. కేవలం ఇక్కడ ఒక గోల్డెన్ స్టాచ్యూని దొంగిలించడానికే వాళ్ళు నిన్ను ఉపయోగించుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ కలిసి నన్ను మూర్ఖుణ్ణి చేశారు. సరేరా, ముందు లడ్డు సింగారికి దీని గురించి చెప్పి ఆయన ఇక్కడికి పిలుద్దాం. హలో లడ్డు సింగారు, మాకు మీ సహాయం కావాలి. ఏమన్నావు శివ? నీకు నా హెల్ప్ కావాలా? అవును లడ్డు సింగారు, మేము ఇక్కడ ఒక గుహ లోపల బాగా ఇరుక్కుపోయాం. ఏదో ఒకటి చేయండి. శివ ఇదిగో ఇప్పుడే వస్తున్నా. మీరు ఎలా రావాలంటే మీరు రావడం అసలు ఎవరికీ తెలియకూడదు. సరే దిగులు పడకు, నేను ఆకాశం వైపు నుంచే వస్తానులే. ఆ దుర్మార్గులకి అసలు తెలియదులే. ఓకే బాయ్. శివ అటువైపు, అటు చూడు. बर्फोदर तेको बर्फो द्रोणा तेको बर्फर कारो बर्फर द्रिकारो. కానిస్టేబుల్ వీళ్ళకి చెప్పవయ్యా, నేను రోజు స్నానం చేస్తున్నానని. వెన్నీళ్ళు కావాల్సిన అవసరం లేదని చెప్పు. సార్ వాళ్ళేమీ మిమ్మల్ని స్నానం చేయించడం లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని వండుకొని తినబోతున్నారు సార్. ఏంటి? ఏ శివ, ఎక్కడ ఇరికిచావురా? నేను వాళ్ళ దృష్టి మరలిస్తాను. మీరు వెళ్ళి లడ్డు సింగారిని కాపాడండి. ఓకే శివ. హే, వచ్చి నన్ను పట్టుకోండి. बर्फर तारो बर्फर दरतारो. ఇంటికేస్తాను రా. అయిపోయాను. శివ ఎక్కడున్నాడు? శివ बर्देको 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 बर्देकूर दोना दके ब्लरफरकूर दोना दका दका बर्फदने द्रोणा दबा दका. ఏమన్నారు? ఆయన థ్యాంక్స్ అని చెప్తున్నారు. సర్ ఫార్ ఫార్కు లార్సే ఆపకార్ ఫార్కు సిర్ఫీ సార్పి ఫోరి సరిసూర్ ఫరికోరి ఆరే అరేపో ఫర్కు ఫర్కి సిరి హర్కో ఫార్ఫా. శివ ఏమన్నావు? అసలు ఏమన్నావు? ఎవరో కొంతమంది దొంగలు మా బంగారం సిరిని దొంగలించడానికి వచ్చారట. మనం వాళ్ళని పట్టుకోవాలట. ఏంటి, మీకు తెలుగు తెలుసా? బాగా తెలుసు, కానీ మేము మాట్లాడం. దిల్కో దిల్కబతా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. దీన్ని చూసిన వాళ్ళు తప్పకుండా ఆదికి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తారు. హలో, సారీ రావడానికి కాస్త ఆలస్యమైంది. అక్కడ ఉండే అడవి మనుషులు ఒక అందమైన గోల్డెన్ స్టాచ్యూని తీసుకువెళ్తున్నారు. నేను దాక్కుంటూ వాళ్ళ వెనకే వెళ్ళి చూశాను. వాళ్ళు అస్సలు నన్ను కనిపెట్టలేకపోయారు. హలో, ఎలా ఉంది నా యాక్టింగ్ అంకుల్? ఆహా, చాలా బాగుంది. రండి వెళ్దాం. ఆ విగ్రహం ఎక్కడుందో చూద్దాం. కెమెరాను మనం అక్కడే పెట్టబోతున్నాం. ఈ వేషం నువ్వే చెయ్యాలి. థ్యాంక్ యూ అంకుల్, ప్లీజ్ ఫాలో మీ.
అంకల్ ఇక మీ ఫిలిం కి ద ఎండ్ కార్డ్ ఇదే. లడ్డు సింగ్ గారు అరెస్ట్ దెమ్. జనార్దన్ ఏ విషయంలోనూ ఎప్పుడు ఓడిపోయిందే లేదు. ఏది ఏమైనా సరే ఈ బంగారు విగ్రహం నాకు కావాలి. మీరు ఇక మీ వెపన్స్ ని కిందకి దించండి. వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ముందు మన వెపన్స్ పనికిరావు. ఏంటి వీళ్ళందరూ ఎందుకు నాట్యం చేస్తూ ఉన్నారు? మనం వీళ్ళ బంగారు విగ్రహాన్ని దోపిడీ చేస్తున్నాం కదా. అంకల్ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆ స్టాచ్యూ వీళ్ళ దగ్గర ఉన్నంత కాలం ఏదో ఒక సమస్య వాళ్ళకి వస్తూనే ఉందట. కానీ ఇప్పుడు వాళ్ళు బాగా సంతోషపడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఆ స్టాచ్యూ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు కదా. అయితే ఇది నాకు మంచి విషయమే కదా. మీకు ఇది సంతోషం అంటే నాకు చాలా సంతోషమే. రండి అందరం కలిసి ఆనందంగా ఆడుకుందాం. చిన్నపిల్లోడా ఏం చేస్తున్నావు? అందరిని మూర్ఖులు చేస్తున్నావా ఏంటి? ఈ పిల్లోడిని వదలకండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నేను పసివాడి చేతిలో ఓడిపోను. పసివాడి వల్ల నా పథకం పనికి మాలింది కాకూడదు. ఒక పసివాడి వల్ల నా కలలన్నీ పనికి రాకుండా పోకూడదు. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు 1, 2 చూపిస్తున్నావా? ఇప్పటికే 3 సార్లు పిల్లాడన్నారు. నేను 3 సార్లు నేను చిన్నపిల్లోడన్నాను, కానీ నువ్వు 300 సార్లు నన్ను కొట్టేశావు. అంకల్ తప్పైపోయింది. సరే ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. మీరు సరిగ్గా 3 సార్లు పిల్లాడు అనండి, నేను కూడా సరిగ్గా మిమ్మల్ని 3 సార్లు కొడతాను. నన్ను చూస్తుంటే ఎందుకు పనికి రాని వల్ల కనిపిస్తున్నానా? నీతో దెబ్బలు తినడం మాత్రమే నాకు పైన. ఇన్స్పెక్టర్ సార్, ఇన్స్పెక్టర్ సార్, నన్ను తీసుకుపోండి సార్. పిల్లడితో దెబ్బలు తినడం నా వల్ల కాదు సార్. నన్ను జైల్లో వేసేయండి సార్. శివ, నీకు చాలా చాలా ధన్యవాదాలు. బహోర్జీ.